ఆత్మ స్పష్టంగానే ఈ విషయం మాట్లాడాడు. ఇప్పుడు మన పరిస్థితులు చూస్తే అయ్యే జరగబోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. భక్తిహీనత పెరిగిపోయింది, ఆత్మీయత తరిగిపోయింది, మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు తరిగిపోయాయి, దేవునితో ఏకాంత అనుభవాలు, అరణ్యపు అనుభవాలు తరిగిపోయాయి. ఈరోజు భక్తుల్ని గుర్తుపట్టే పరిస్థితి లేదు. భక్తుల మాట, భక్తుల పాట, భక్తుల పదం, భక్తుల పలుకు గుర్తుపట్టేది లేదు. తెలుసా, జనులు దురద చెవులు గలవారై కల్పన కథల వైపు, హితబోధకు వ్యతిరేకమైన వాటి వైపుకి తిరిగిపోతా ఉన్నారు. భక్తి చేస్తే కూడా లాభం, భక్తి చేస్తే కూడా లాభం. నీకెందుకు, నీకు అయ్యి వస్తాయి, నీకు ఇవి వస్తాయి, నీకు అలా జరిగిద్ది, నీకు ఎలా జరిగిద్ది, ఎక్కడెక్కడి అన్నీ వస్తాయి, నీకంటేనే హాయిగా ఉంది. దానికోసమే భక్తి కూడా, దానికోసమే భక్తి కూడా. అనుకున్నవన్నీ కావాలి, అనుకున్నవన్నీ నెరవేరాలి, కోరికలు తీరాలి, అందుకే భక్తి కూడా. దారుణంగా మారిపోయింది ఈరోజు ఆత్మీయత. బిడ్డలారా, సరి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, స్ట్రైట్గా నాతో మాట్లాడావు, స్ట్రైట్గా నాతో మాట్లాడావు, నన్ను క్షమించు ప్రభువా. అంత్య దినములలో, అపాయకరమైన కాలములలో ఉన్న వ్యక్తుల వలె నా భక్తి మారిపోతుంది. అయ్యో నా తండ్రి, నీతిమంతుడైన లోతు సొదొమలో తను కాచుకున్నట్టు ఇప్పుడు నేను కాచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మోకాళ్ళేద్దాం నాయనా. అయ్యో, నీతిపరుడు నిందారహితుడైన నోవహు తన దినముల్లో తను కాచుకున్నట్టు, తన ఇంటి వారిని కాచుకున్నట్టు ఈరోజు నేను నా భక్తిని, నా ఇంటి వారి భక్తిని కూడా కాపాడాల్సిన సమస్య ఏర్పడిందయ్యా. అయ్యో, కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయి నాయన, కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయి నాయన. చాలా కుటుంబాల్లో ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు, చాలా కుటుంబాల్లో ఐక్యతలు లేవు, ఒకరికొకరికి స్పర్ధలు, విచ్ఛిన్నమైపోయారు, ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు ఈరోజు కుటుంబాల్లో ఉన్నాయి ప్రభువా. అందరూ కలిసి నా ప్రభువా లోకాన్ని, పాపాన్ని అపేక్షిస్తున్నారు తప్ప కుటుంబాలే ఈరోజు భక్తిని కోల్పోతున్నాయి దేవా. సేవకుల కుటుంబాలు సహా, సేవకుల కుటుంబాలు, సేవకులందరి కుటుంబం, విశ్వాసుల కుటుంబాలు, పరిచారకుల కుటుంబాలు అయ్యో భక్తిని కోల్పోతున్న పరిస్థితి. ఈ కాబోదు మెట్లోకి వెళ్ళిపోతున్నాయి దేవా. దేవా, మమ్మల్ని తిరిగి బ్రతికించు. మా తోటి వారిని, మా సాటి వారిని, మా సహోదరులను తిరిగి బ్రతికించు. మేమందరము కప్పుకోవట్లేదు, నీ ముందు ఒప్పుకుంటున్నాం. నోరు తెరవండి, ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నేను మౌనం అవుతాను. చెయ్యి, ఏం అడుగుతావు అడుగు దేవుణ్ణి. చెయ్యి, ప్రార్థన చెయ్యి. నేను మౌనం అవుతున్నాను. ఎలుగెత్తి నోరు తెరచి దేవుణ్ణి వేడుకో. ఏదో ఈ కాసేపు ఆవేశంతో కేకలు వేయటం మాత్రమే కాకుండా నిజంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు. ఈరోజు ఎవరినైనా నువ్వు పొరపాటుగా ప్రవర్తించుంటే, ఎవరి గురించి అయినా నువ్వు చెడ్డగా ఆలోచించుంటే వారిని క్షమాపణ అడుగు. అందరితో సమాధాన పడు. ఈరోజు దిద్దుకోని తప్పులు, ఒప్పుకోని పొరపాట్లు, పరిశుద్ధులకు తగిన జీవితాన్ని కలిగి ఉండటానికి చూసుకో, సరి చూసుకో. లోకం